హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇక్కడే మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. ఎందుకంటే జిమ్కి వెళ్ళడానికి. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ అప్పటికి అరౌండ్ 6 అలా అవుతుంది. సో నేను ఇంటికి వచ్చేటప్పుడు నేను వస్తున్నానని వాడు గేట్ వేస్తాడేమో అనిపించింది కొన్నిసార్లు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ టయానికి, ఒక్కోసారి ముందర వెళ్ళినా కానీ వాడు గేట్ వేస్తాడు, వెనక మళ్ళీ వెళ్ళినా కానీ గేట్ వేస్తాడు. ఏమోలే. ఎనీవేస్, తర్వాత అప్పటికే వచ్చేటప్పటికి 8:30 దగ్గర అయింది. ఎందుకంటే ఆ గేట్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. వచ్చేసి 108 సూర్య నమస్కారాలు ఇక్కడ చేస్తున్నాను అనమాట. సూర్య నమస్కారాల మూలాన బెనిఫిట్స్ ఏంటంటే, ఇది కార్డియోవాస్కులర్ హెల్త్ని, అంటే ఇది హార్ట్ హెల్త్కి మంచి ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే మీరు సూర్య నమస్కారాలు ఆపుకొని చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద ఇంటెన్సివ్ కార్డియో వర్కౌట్. మీకు కనుక ఎనీ ఇష్యూస్ ఏమన్నా లైక్ నీ పెయిన్స్, లైక్ మీరు కనుక అది స్పైనల్ ప్రాబ్లమ్స్ అవి ఉంటే అసలు చేయొద్దు. అండ్ లేకపోతే హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ షోల్డర్ పెయిన్ లైక్ పైకి ఎత్తేటప్పుడు అలా ఉంటే కనుక చేయొద్దు. సో హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, వెయిట్ లాస్కి మంచిది, మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి మంచి బాడీకి ఓన్లీ 108 సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయడం వలన ఒక గుడ్ బాడీ షేప్ కూడా వచ్చింది. అది మీరు కంటిన్యూగా చేయడం వలన అండ్ కన్సిస్టెన్సీగా ఒక 2 months అలా చేస్తే మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇది నాకు తెలిసిన నా అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ వై సూర్య నమస్కారాలు మెంటల్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తే, మీరు కనుక ఆ రోజు సమ్ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్రాణాయామ అవి వేరు, అవి చేయడానికి వీలేదన్నప్పుడు ఇది ఒక్కటి చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫుల్ బాడీ వర్కౌట్ అన్నీ అయిపోతాయి. ఇది చూడటానికి చాలా ఈజీగా 12 rounds అవి 108 చేయాలి. రౌండ్కి వచ్చి 12 అవన్నీ 108. అసలు సూపర్ ఇంటెన్సివ్ కార్డు. చేసే లోపల మీ పని అయిపోయింది. నేను అప్పటికి చాలా ఎండ వస్తుంది, ఆ ఎండలో కూడా చేశాను. అసలు ఎప్పుడైనా కానీ ఎండలో అయితే అస్సలు చేయకండి, అంత ఎండలో చేయకండి. ఏదో కొంచెం పొడగ్గి అలా అంటారే, కొంచెం మార్నింగ్ లైక్ 7 అలా. ఇదేంటి వానాకాలం కూడా ఎండాకాలం ఎండ వచ్చినట్టు వస్తుంది. నాకు చివరికి చేసేటప్పటికి ఆ ఎండ మూలన తలనొప్పి కూడా వచ్చేసింది. కానీ చెయ్యాలి అని సంకల్పంతో నేను చేశాను. ఇది చాలా బెస్ట్ వర్కౌట్. మీరు కనుక మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే, డైలీ వర్కౌట్ రొటీన్లో ఇది మీరు ఒకవేళ మీకు నచ్చిన స్పోర్ట్స్, రన్నింగ్ ఏం నచ్చలేదు అనుకుంటే ఇది చేసినా కానీ సరిపోయిద్ది. ఏదో ఒకటి కార్డియోనే కదా. అండ్ మీరు ప్రాపర్ డైట్ తీసుకోండి. మంచిగా మజిల్ అంటే మంచి బాడీ షేప్ని ఇస్తుంది మంచి ప్రాపర్ డైట్ తీసుకుంటే. అంతేకాకుండా చాలా స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా సూర్య నమస్కారాలు చాలా చాలా మంచి. సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఎక్కువ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. చూడటానికి ఈజీగా ఉండొచ్చేమో కానీ కొంచెం టఫ్. స్టార్టింగ్ 12 rounds అలా చేయండి. స్టార్టింగ్ మీరు అది కూడా చేయలేకపోతే ఓన్లీ 6 rounds చేయండి. మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకోండి. ఒకేసారి ఇంక్రీజ్ చేసుకొని ఒకేసారి 108 చేసేస్తామంటే మీరు తెల్లారి కూడా చేయలేరు. సో ఏదైనా స్లోగా స్టార్ట్ చేయండి, దాన్ని కంటిన్యూ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక యాక్టివిటీ, ఒకవేళ మీకు ఆ రోజు రన్నింగ్కి వెళ్ళాలనిపించలేదు అనుకో, ఏదైనా మీకు ఇష్టం స్పోర్ట్స్ ఏం ఆడాలనిపి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్. నాకు తెలిసినంతవరకు దీన్ని బీట్ చేసే వర్కౌట్ లేదు. లైక్ ఇది అక్కడే ఉండి చేసుకోవచ్చు. బాగా ఇంటెన్సివ్ వర్కౌట్. స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, ఫుల్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై నా అడ్వైస్ అయితే రోజు ప్రాక్టీస్ చేయమని చెబుతాను. ఇక్కడ నా 108 సూర్య నమస్కారాలు కంప్లీట్ అయిపోయింది. నా పరిస్థితి అదనమాట. అసలు చూడండి, స్వెట్ చూడండి ఎలా వచ్చేసింది. దానికంటే ఎండమూలాన్ని వచ్చాయి, స్వెట్ ఎక్కువ అనిపించింది. సో ఇంకా చేసేటప్పటికే హెడేక్ వచ్చేసింది. ఇంకా తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చూపిస్తాంలే, ఆ రోజు ఎటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ, పెసరట్టే మిగిలిన మొన్నది ఇంకా అదే చేసేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ మా అమ్మ లంచ్ ప్రిపేర్ చేస్తుంటే వీడియో చేస్తున్నాను. అక్కడ అప్పటికి 12 అయింది. అదేదో మే నెలలో కనుక రోహిణి కార్తీ అలా అంటారే, ఆ అగ్గిలా అనిపిస్తుంది. ఎవరైనా మధ్యాహ్నం టీ తాగుతారా? కానీ మా ఇంట్లో వాళ్ళు తాగుతారు. అది స్పెషాలిటీ. పక్కన అన్నం పెట్టింది, మళ్ళీ ఏమో టీ అంట. అసలు నేను అప్పటికే చెప్పాను, మార్నింగ్ అంత లేట్ టీ తాగకూడదు, ముందరగానే తాగండి అంటే ఎవ్వరు అనరు.
వాళ్ళ ఇష్టం. ఏమన్నా అంటే హెడేక్‌గా ఉందంటారు, ఇంకేదో చెప్తారు. కానీ అసలు ఆ టైం అప్పుడు టీ తీసుకోకండి. ఒకవేళ మీరు తీసుకోవాలనిపిస్తే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత తీసుకోండి. మిక్స్ చేసి కూడా తీసుకోవద్దు. ఒక 15 మినిట్స్ అలా ఆ తర్వాత తీసుకుంటే చాలా బెటర్. దాంట్లో కూడా కొంచెమే షుగర్ వేసుకోండి. సో ఇక్కడ టీ పంపకాలు జరుగుతున్నాయి అనమాట. ముగ్గురికి 3 గ్లాసులు. సో ఇక్కడ నేనేదో షో చేస్తున్నా. కొత్తది కదా, కొత్తలో మొరిపాఠం ఉంటుంది కదా, అది కొత్త ట్రైపాడ్ కొన్నా కదా, అదే షో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నిన్న వ్లాగ్లో ఆర్ట్ ఇంతవరకు అయింది కదా, సో ఇవాళ వ్లాగ్లో నెమలి పింఛాన్ని కూడా పూర్తి చేద్దామని చూస్తున్నాను. అసలు కానీ కృష్ణుడు మాత్రం చాలా 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 క్యూట్గా వచ్చాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంత బాగా వస్తారని. ఇదంతా దేవుడి మహిమే. అంటే ఏదైనా కానీ, ఏ ఆర్ట్ అయినా, ఏ చిన్న విషయం అయినా కానీ, ఏదైనా మంచి జరగాలన్నా కానీ ఆయన అనుమతి లేని జరగదు కదా. సో ఇదంతా దేవుడిచ్చింది కాబట్టి ఆయనే చాలా బాగా చేయించుకున్నారు అనిపించింది. చూడంగానే బుల్లి కృష్ణుడు ఎంత క్యూట్గా అనిపించాడో. మా ఇంట్లో భవ్యాంశ్ ఉన్నాడు కదా, సేమ్ వాడికిలానే ఉన్నాడు. ఎందుకంటే పిల్లలు దేవుడు ఒకటే కదా. సో సేమ్ అలానే అనిపించాడు. చిన్ని చిన్ని కృష్ణుడు బుగ్గ మీద ఇలా చేయబెట్టుకొని, పైన పూల కిరీటం పెట్టుకొని, నెమలి పింఛం పెట్టుకొని, ఆ జుట్టు ఆ కలర్ మాత్రం చాలా సెట్ అయింది. నేనైతే బాగానే వచ్చిద్దిలే అంటే నాకు కొంచెం అలవాటు ఉంది, అంతేకాకుండా ఇదివరకు కూడా చాలానే చేశా కదా అనుకున్నా. కానీ ఇంత బాగా వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూస్తే మాత్రం ఎంత క్యూట్గా అయిపోయాడో కృష్ణుడు. సో ప్రాక్టీస్ చేసే కొన్ని మనకు కూడా లైక్ చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కడ సరిగ్గా పెట్టాలి, ఇక్కడ సరిగ్గా పెడితే బాగుంటుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. సో మీకు రావటం లేదు అని స్కిల్ని అంతేకాకుండా అదృష్టాన్ని నమ్ముకోకండి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే లక్ అనేది వచ్చిద్ది. సో ట్రై ఎవ్రీడే మీకు నచ్చిన విషయం దాని మీద కనీసం అట్లీస్ట్ 1 అవర్ ఆ 2 అవర్స్ అండ్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా తయారవుతారు. సో ఇక్కడ అక్కడ చిన్న వైట్ది స్ట్రిప్ పెట్టి అంత క్యూట్గా అసలు చిన్ని కృష్ణుడు నిజంగా నవ్వుతున్నాడేమో అన్నట్టుగానే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. చాలా చాలా క్యూట్గా వచ్చేసాడు. ఇక్కడ నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. దీనికి ఇంకా పెయింటింగ్లు వేయాలనుకుంటున్నాను రౌండ్గా, లైక్ డిఫరెంట్ కలర్స్లో కొత్తగా పెయింటింగ్ వేద్దాం అనుకో, ఒకే కలర్ కాకుండా. సో చూస్తా నెక్స్ట్. కానీ ఆ పై వచ్చే వ్లాగ్ కానీ పెయింటింగ్ వేసి అప్లోడ్ చేయడానికి చూస్తాను. ఇంకా అలా అయిపోయింది. అప్పటికి లంచ్ టైం 1 అయిపోయింది. సో మా అమ్మ అప్పటికి కూర చేయలేదు. సో ఏం చేస్తున్నారా అని వంటింట్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు నా కోసం దోసకాయ పచ్చడి. మీలో ఎంతమందికి దోసకాయ పచ్చడి అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. మామూలుగా చిన్నప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకవేళ చట్నీ చేయలేదనుకో, దోసకాయ పచ్చడి ఉందనుకో, ఒకవేళ చట్నీ చేసినా కానీ దోసకాయ పచ్చడి వేసుకుని తినేదాన్ని. అంత ఇష్టం. మా అమ్మ కూడా అంత బాగా చేస్తుంది. అమ్మ చేతి మహిమ అదనమాట అది. అమ్మ ఎలా చేసినా కానీ కూరలు టేస్ట్గానే ఉంటాయి. సో ఆ రోజు లంచ్ వచ్చేటప్పటికి లైక్ ముద్దపప్పు అంటారు కదా, ఆ పప్పును దోసకాయ పచ్చడి. సో నా లంచ్ ప్లేట్ అయితే అది గోధుమ రవ్వ అన్నం, దోసకాయ పచ్చడి, పప్పు, 2 ఎగ్స్ అండ్ మార్నింగ్ ఏదో చపాతీలు కూర చేశారనమాట అది. ఇంకా అప్పటికే 3 అయింది. బుడ్డిగాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే, ఎందుకంటే వాడికి అస్సలు హెల్త్ బాగోలేదు. సో అందుకని తీసుకెళ్ళి రెడీ అవుతున్నాం. అంతలోకి ఈక్స్టా కోసం లంచ్ బాక్స్ అనమాట. అసలు వీళ్ళ కోసం ఇన్ని చేస్తున్నారు. వాళ్ళు చదివేది LKG 2nd క్లాస్. అసలు మా అప్పుడైతేనా ఏదో ఒక స్టీల్ బాక్స్ ఉండేది. ఆ బాక్స్లో ఇంత అన్నము, కూర కూడా మా అమ్మ అప్పుడు బుడ్డ బాక్సులు లేక కూర కూడా అందులోనే వేసి ఇచ్చేది. సో కానీ ఇప్పుడున్న పిల్లలకైతే చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అలా వచ్చేసినాయి. సో అప్పుడు టైం వచ్చేసి 4 అలా అయిందనమాట. మేము అప్పుడు బయలుదేరి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎవరు ఏమంత లేదులే, చాలా తక్కువ మందే ఉన్నారు. సో తొందరగా అయిపోయినప్పటికే పాపం వాడికి అసలు హెల్త్ బాగోక చాలా చాలా ఏడ్చాడు. పాపం అనిపించింది. అంటే మనం అంటే ఇక్కడ బాగోలేదు, ఇక్కడ నొప్పి పక్క నొప్పి అని చెబుతాం, కానీ చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పలేరు కదా. సో ఇంకా అక్కడ చూపించేసి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఏదో అక్కడ బాగుందని ఏదో కొంచెం వీడియో అలా తీసాను. చుట్టూ గ్రీనరీ అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పటికి అలా 5 అలా అయింది. ఇంకా ఆ రోజు నేను ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డిన్నర్కి వచ్చేసి యాజ్ యూజువల్ గోధుమ రవ్వ అన్నమే. ఈసారి నేను కొత్తగా కొర్రలు కానీ ట్రై చేద్దాం అనుకున్నాను.
చూద్దాము. ఎంతైనా అయి కొంచెం హై రేట్ కదా! చూసి కొనాలి. సో, ఇంకిక్కడ గోధుమ రవ్వకి నీళ్లు పెట్టి, అందులో కొంచెం 2 ఉప్పు కల్లేసి, అందులో గోధుమ రవ్వ ఏశాను. ఆ కప్పున్నర ఏస్తే సరిపోతది. కొన్నిసార్లు కప్పు మీద కొంచెం ఏస్తున్నా. కప్పున్నర కూడా ఎయను. సో, నాకైతే అలా సరిపోతది. ఇంకా స్నాక్ వచ్చేటప్పటికి వాటర్ మెలోన్ అండ్ ఇక్కడ గోధుమ రవ్వ అన్నం కూడా కుక్ అయిపోయింది. నాకు ఆ రోజు కాఫీ తాగాలనిపించింది. సో, కాఫీ విత్ బిస్కెట్స్ అండ్ ఆల్సో చాలా అంట్లున్నాయి. నా కోసమే ఉన్నాయి అంటే నేను కడగటానికే అంట. సో, అలా తాగేసి అలా బయటకు వచ్చేటప్పటికి మా బుడ్డిగాడు పొద్దునల్లా చాలా డల్‌గా ఉన్నాడు కూడా కొంచెం సిరప్ ఇచ్చేటప్పటికి అయిపోసేటప్పటికి కొంచెం ఎనర్జీ వచ్చింది. కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదనుకోండి. కానీ క్యూట్‌గా ఆడుతున్నాడు. అప్పటికే పెద్ద పెద్దగా అల్లరి చేస్తున్నాడు. పెద్ద పెద్ద సౌండ్ కేకలేస్తున్నాడు. అయినా కానీ పాపం బయట అప్పటికే చాలా ఎండగా ఉంది. అయినా కానీ వచ్చాడు. సో, ఇక్కడ ఏదో అలా క్యాప్చర్ చేశాను. సో, నాది ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ మార్నింగ్ ఉన్నాయి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి పొద్దునొండినయి సాయంత్రం కూడా తింటాం అనుకోండి. ఇంకా డిన్నర్ అయిపోయాక తిరిగేసి అంట్లు తోమేశాను. అంట్లు తోమేసి బుక్ చదివేశాను. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బొమ్మ ఎలా ఉందని కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.